గత 23 ఏళ్లుగా కేరళలో అయ్యప్ప స్వామి కొండకి వెళ్తూ ఉన్నాం, భక్తికి వెళ్తున్నాం. 40 రోజులు బ్రహ్మచర్యం, ఆహార నియమాలు పాటిస్తూ దీక్షగా వెళ్తూ ఉన్నాం. కానీ పోయిన ప్రతిసారి అందరూ అయ్యప్పలకి అవమానాలు జరుగుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆడ అయ్యప్ప పంబా నుంచి సన్నిధానం దాకా సుమారు 15 కిలోమీటర్ దాకా ఉంటుంది కొండ. ఇక్కడి నుంచే క్యూ స్టార్ట్ అవుతుంది. క్యూ ఎలా ఉంటుందంటే ఇటు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లో మహిళలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు, 2-3 ఏళ్ళ పిల్లలు అందరు క్యూలో ఉంటారు తప్ప పక్కకు పోయే అవకాశం లేదు. వాళ్ళు నీటి సౌకర్యం కానీ, బాత్రూమ్ సౌకర్యం కానీ, లెట్రిన్స్, ఆహారం ఏమీ ఉండదు. 18 గంటలు 20 గంటలు పడి ఉండాల్సిందే. ఎందుకంటే క్యూలో నుంచి పక్కకు పోతే బాత్రూమ్స్ పోవడానికి మళ్ళీ ఇంకో 4 గంటలు క్యూ పడుతుంది. ఇటువంటిది ఈ రోజుది కాదు, 23 ఏళ్ళ నుంచి ఉంది. నేను 20 ఏళ్ళ క్రితం ఎప్పుడు పోయానో అప్పటికి ఇప్పటికి ఒక 10% మెరుగు తప్ప ఇంకేమీ లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ ఏదో నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి నేను ఏ గుడిలో ఆ గుడులు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఊరిలో అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, అక్కడే ఇరుముడి తీసుకోండి. అయ్యప్ప అనేవాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. కేరళకు పోతేనే కాదు. నేనేమంటానంటే ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళు 1-2 సార్లు పోయేసి రండి. 18 సార్లు, 10 సార్లు, 20 సార్లు ప్రతిసారి అవమానాలు దేనికి? ఎందుకంటే అక్కడ పోలీసులు అవమానిస్తారు. అక్కడ ఉండే వివిధ శాఖలకి సమన్వయం లేదు. ప్రతి ఒక్కరు తోసేస్తారు, రియాని అవమానిస్తారు. ఇటువంటి అవమానం ఖండించడం కోసమే. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళ గవర్నమెంట్కి సంవత్సరానికి 450 కోట్ల రెవెన్యూ ఉంది. వాళ్ళు ఖర్చు పెట్టేది 20 కోట్ల కూడా లేదు. మరి రెవెన్యూ ఏం చేస్తున్నారు? స్వాముల ద్వారా. కేరళ గవర్నమెంటు స్వామిని, అయ్యప్ప స్వామిని అయితేనేమి, స్వాముల్ని కేవలం వ్యాపార వస్తువుగా చూస్తుంది. దాన్ని ఖండన చేస్తూ భాస్కర్ గౌడ్ అనే నేను ప్రతి గుడిలోనే ఇరుముడిపించుకోవాలి, ఆడికి పోవాల్సిన పని లేదు నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ అయ్యప్ప స్వామి అవమానించడం కాదు, స్వాములకు తెలియాలి అయ్యప్ప స్వామి ప్రతి దగ్గర ఉన్నాడు. ఆ ఉద్దేశంతోనే స్వామి ఇక్కడ ఇరుముడి తీస్తున్నాం ఈరోజు. స్వామి చేశాను అయ్యప్ప.